సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతిని ఆర్కే సెంటర్ కృష్ణ సీనియర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కృష్ణ చిత్రపటం వద్ద నివాళులర్పించి పేదలకు అన్నదానం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి వద్ద శుక్రవారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆర్కే సెంటర్ కృష్ణ సీనియర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ సీనియర్ అభిమాని కాళిదాసు సత్యం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు కృష్ణ అభిమానులు పాల్గొన్నారు. కృష్ణ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం తమ చేతుల మీదుగా పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సాయి, చంద్రశేఖర్, కొత్త శేష్ కుమార్, ఆంజనేయులు, తిరుపతయ్య, జాకీర్, పూలబాజీ, నాగసరపు గణేష్ తదితరులు పాల్గొన్నారు. చరిత్రకి ఒక సువర్ణాధ్యాయం అంటే సూపర్ స్టార్ నరశేఖర్ కృష్ణ గారే. భారతదేశ చరిత్రలోనే కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఎటువంటి పొరపెచ్చలు లేకుండా అభిమానులు ఉన్నారంటే ఏకైక నటుడు భారతదేశంలో సూపర్ స్టార్ కృష్ణ గారే. అన్ని కులాలు సంబంధించి అభిమానులు ఉన్నారా అంటే ఏకైక వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. తెలుగు చలనచిత్ర చరిత్రకి ఒక సినిమా స్కోప్ కానీ 70mm ఈస్ట్మన్ కలర్ తెచ్చిన ఏకైక నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. సినిమా ప్రపంచానికే కాక రాజకీయంలో కూడా 1989లో ఏలూరు పార్లమెంటుగా ఎంపీ శాసనసభ్యుడిగా పార్లమెంటు మెంబర్గా ఎన్నికైన ఏకైక నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. అట్లానే తెలుగు పరిశ్రమని మోసగాడు చిత్రంతో ప్రపంచ స్థాయి తీసుకెళ్లిన ఏకైక నటుడు, మొట్టమొదటి నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. తర్వాత ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని టైంలోనే సింహాసనం, మోసగాడు అంటే గొప్ప చిత్రాలు నిర్మించి ప్రపంచ స్థాయిలో తెలుగు చిత్ర పరిశ్రమని దృష్టి మరలించినటువంటి ఏకైక నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన గారు ఈరోజు మా మధ్యలో లేకపోయినా కానీ అభిమానులకి ఒక ప్లాటినం హీరోగా మహేష్ బాబును మాకు అందించడం మాకు ఎంతో ఆనందదాయకం. ఈరోజు ద్వితీయ వర్ధంతి సందర్భంగా సీనియర్ అభిమానులు అయినటువంటి రామకృష్ణ థియేటర్ సెంటరు సీనియర్ అభిమానులందరం కలిసి ఇతోధికంగా మేము పేదలకి ఆయన పేరు మీద స్మరించుకుంటూ అశ్రుని వాళ్ళతో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది.